చాలా మంది ఆడవాళ్ళలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేకపోయినా అంటే జెనెటిక్ ఇష్యూస్ ఉండవు. వాళ్ళకి ఎటువంటి ఆటో ఇమ్యూన్ కండిషన్ ఉండదు. ఏ మెడిసిన్స్ వాడుండకపోవచ్చు. ఎండోమెట్రియోసిస్ కూడా ఉండకపోవచ్చు. బట్ స్టిల్ ఎగ్స్ తగ్గుతున్నాయి. ఇది కేవలం వాళ్ళ లైఫ్ స్టైల్ ఇష్యూస్ కి రిలేటెడ్ అని మనం అనుకోవడానికి అవకాశం ఉంది. సో ఎటువంటి లైఫ్ స్టైల్ ఫాలో అవుతే ఈ సిచ్యువేషన్ అరైజ్ అవ్వదు అనే దానికి వస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి రిచ్ ఉన్న ఫుడ్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అవ్వచ్చు, ఫ్రెష్ ఫ్రూట్స్ అవ్వచ్చు, బెర్రీస్ అవ్వచ్చు, డ్రై ఫ్రూట్స్ అవ్వచ్చు. సో ఇలాంటివి మీ డయట్ లో మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. సో హెల్దీ న్యూట్రిషియస్ డయట్, వైటమిన్స్ రిచ్ ఉన్నవి, సిట్రస్ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ మీరు కన్జ్యూమ్ చేయాలి. రెండోది స్ట్రెస్ తగ్గించుకోవాలి. సో మానసిక ఒత్తిడి అనేది ఈ జనరేషన్ లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒక మార్గం మనము ఎంచుకొని ఈ స్ట్రెస్ అనేది తగ్గించుకోవడానికి చూసుకోవాలి. మూడోది రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. హెల్దీ వెయిట్ అనేది మెయింటైన్ చేయాలి. ఎక్కువ పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండేలాగా ట్రై చేయండి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మీరు పొల్యూషన్ ఉన్న ఏరియాస్ లో తిరగాల్సి ఉంటే మాస్క్స్ వాడటం కూడా మంచిది. అండ్ బేసికలీ పెస్టిసైడ్స్ కానీ స్టోర్డ్ ఫుడ్స్ కానీ కంప్లీట్ గా అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ మీరు కంప్లీట్ గా మానేయాలి. సో కొన్ని టిప్స్ మీరు ఫాలో అవుతే మీ లైఫ్ స్టైల్లో మీరు చేంజెస్ చేసుకుంటే ఎగ్ నంబర్ అండ్ ఎగ్ క్వాలిటీ అనేది మెయింటైన్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి.